ఈ రోజు మా అక్క బావతో పాటు మా గ్యాంగ్ అందరం కలిసి మాకు ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో చింతలూరు అనే విలేజ్ లో జాతర జరుగుతుందంటే బయలుదేరా. ఈ చింతలూరు నూకాంబిక జాతర అయితే దగ్గర నెల రోజులు జరుగుతుందంట. నెల రోజుల్లో ఏ ఒక్క రోజు డిసప్పాయింట్ కాకుండా అంగరంగ వైభవంగా జరుగుతుందంట. నన్ను అక్కని ఎప్పుడో చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు 1-2 ఇయర్స్ ఉన్నప్పుడు తీసుకొచ్చారంట ఈ జాతరకి. మళ్ళీ అమ్మవారి దయ వల్ల ఈ రోజు అయితే కుదిరింది మాకు రావడానికి. నార్మల్ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది దర్శనం చేసుకుందాం అంటే. అందుకే 50 రూపీస్ దర్శనం టికెట్ అయితే తీసుకున్నాం. కానీ అక్కడ కూడా చాలా మంది అయితే ఉన్నారు లైన్ లో. మరి ఈ చింతలూరు అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ఆ మాత్రం లైన్ లో అయితే ఉండాల్సిందే. మేము వెళ్ళిన హాఫ్ అన్ అవర్ కి అయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిపోగానే ప్రసాదం తినుకుంటా కొంచెం సేపు అయితే గుడిలోనే కూర్చున్నాం. అసలు మెయిన్ గా ఈ టెంపుల్ కి అయితే చిన్న పిల్లల్ని తీసుకుని వస్తారంట ఎక్కువగా. ఎందుకంటే చిన్న పిల్లలకి ఏ దిష్టి తగలకుండా అలాగే ఏ గాలి సోకకుండా బాల అరిష్టాలు ఏదైనా ఉంటే అవి తొలగిపోవడానికి ఇక్కడ 3 విషయాలు అయితే చేస్తారు. ఫస్ట్ ఏంటి అంటే ఇలా కాగడాలు వెలిగిస్తారు. అలాగే సెకండ్ వచ్చేసి కోడి పిల్లని అయితే దిష్టి తీస్తారు చిన్న పిల్లలకి. మూడోది ఏంటంటే కళ్ళుతో దిష్టి అయితే తీస్తారు అనమాట. ముఖ్యంగా అందుకే ఈ అమ్మవారిని ఈ నెలలో దర్శనం చేసుకోవడానికి అయితే వస్తారు. ఇంకా అలా జాతరని ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వచ్చేసాం. అప్పుడే నాకు ఫ్రెష్ గా చేస్తున్న జీడ్లు అయితే కనబడ్డాయి. ఇవి మీరు ఎప్పుడైనా తినుంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవి మా గోదావరాలకు మాత్రమే అంకితం. మా గోదావరి జిల్లాలో జాతర జరిగితే ఇవి మాత్రం కంపల్సరీ అమ్ముతారు. ఎప్పుడో చిన్నప్పుడు జాతరలో చూసా, మళ్ళీ ఇప్పుడైతే కనబడ్డాయి నాకు. ఇవి ఫ్రెష్ గా ఉన్నాయి కదా, నాకు 1/2 కిలో అయితే తీసుకున్నా. అక్కడే పక్కన ఆంటీ ఫ్రెష్ గా జ్యూస్ అయితే చేస్తుంది. ఇంకొక గ్లాస్ అయితే చేసుకున్నా. అలా వెళ్తుంటే చిన్నప్పుడు నేను వాడిన iPhone 17 Pro Max అయితే కనబడ్డది. అప్పట్లో అమ్మ వాళ్ళతో ఈ ఫోన్ కనిపించుకోవాలంటే రత్తాలు చిందించే వాళ్ళం. ఇక్కడ మా మరదల చేతిలో కనిపించే ఫ్యాన్ 100 రూపీస్ అంట. వర్తా కదా కింద కామెంట్ చేసేయండి.